ఏదైతే ఈ అగ్రి ఇవి వాడినప్పుడు మంచి దిగుబడులు రావటం గమనించాను సార్. అవి అప్లై చేసినప్పుడు ఏదైతే మన ప్రొడక్ట్లు వాడినప్పుడు పైరు లైట్ గ్రీన్గా రావటం, ఆ లైట్ గ్రీన్గా వచ్చినప్పుడు కాండం గట్టిగా ఉంటుంది. కాండం గట్టిగా ఉన్నప్పుడు పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉండదన్నమాట. పురుగులు ఆశించినప్పుడు పురుగు మందుల కోసం మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం. ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసినప్పుడు మిత్ర పురుగులతో పాటు శత్రు పురుగులు కూడా చనిపోతాయి. అన్నీ చనిపోతాయి. అన్నీ చనిపోయినప్పుడు మళ్ళీ మనకి దోమల ఉధృతి ఎక్కువ అవుతుంది. ఈ దోమల కోసం మళ్ళీ మందులు స్ప్రే చేయాలి. ఇలా రైతుకి ఖర్చు పెరుగుతుందన్నమాట. సో మనం ఏదైతే ఫర్టిలైజర్ ఎక్కువ వాడతామో కాండాలు మెత్తగా తయారవుతాయి. అందువని ఆ ఫర్టిలైజర్ పర్సంటేజ్ని కొంచెం, అంటే ఏదైతే మోతాదు సిఫార్సు చేస్తారో ఆ మోతాదులో వాడి వాటికి మన అగ్రికల్చర్ వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి మంచి దిగుబడులు వస్తాయి సార్. సో అందుకని ప్రతి ఒక్క రైతు ఇది గమనించుకొని మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి 82 గురించి చెప్తున్నాం. ఈ అగ్రి 82 పిహెచ్ నార్మల్ చేస్తుంది. ఎకరానికి 150 ml అప్లై చేసినట్లయితే ఆ పిహెచ్ నార్మల్ చేసి మనకు పైరు బాగా దృఢంగా ఎదగటానికి దోహదపడుతుంది. నెక్స్ట్ ఒక ప్రొడక్ట్ అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ మనకి అగ్రి గోల్డ్ని నానోటెక్ తోటి కలిపి కనుక మనం అప్లై చేసినట్లయితే అగ్రి గోల్డ్ వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని మంచి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. పైరుకి, మొక్కలకి, పళ్ళ తోటలకైతేనేమి, వరి మాగానికైతేనేమి, పొగాకు, కంది, అన్ని రకాల పంటలకు కూడా ఈ అగ్రి గోల్డ్ అద్భుతమైనటువంటి ఔషధం సార్. ఇది అద్భుతమైన ఔషధాల్లో మరొక ప్రోడక్ట్ ఇది. అగ్రి గోల్డ్ నానోటెక్ తోటి కలిపి ఉపయోగించినట్లయితే ఎలాంటి చనిపోయే మొక్క కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని దృఢంగా ఎదుగుతుంది మొక్క ఇది. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ వచ్చేసరికి ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటిది. ఇజ్రాయెల్ అనే దేశం వ్యవసాయంలో చాలా ముందంజలో ఉంది సార్. ఇది ఎలాగంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ మనలాగా లేదు. వాటర్ ఫెసిలిటీ చాలా తక్కువ. ఆ ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని ఎలా చేయాలనేది ప్రపంచానికి చూపించినటువంటి ఘనత ఇజ్రాయెల్ దేశస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్న తక్కువ నీటిని ఉపయోగించుకొని ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారంటే అలాంటి టెక్నాలజీతో తయారు చేసిందే ఈ అగ్రి ఆక్వాజెల్. సపోజ్ మిర్చి ఉందనుకోండి, మిర్చికి వాటర్ వర్షాలు ఎక్కువైనా ఇబ్బంది, వర్షాలు తక్కువైనా ఇబ్బంది. ఒక వర్షం పడింది ఇబ్బంది లేదు, 2 వర్షాలు పడ్డాయి ఇబ్బంది లేదు. అలా కాకుండా వాటర్ భూమి మీద వాటర్ నిలబడేలా వర్షాలు పడినాయి అనుకోండి, అలాంటి సమయంలో మొక్కలు ఉరకెత్తిపోవటము, ఆర్థికంగా రైతు దెబ్బతినడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఫస్ట్లో దుక్కిలో గనక ఏదైతే ఎరువులు అప్లై చేస్తామో ఆ ఎరువులు అప్లై చేసేటప్పుడు మనం ఈ ఆక్వాజెల్ అనేది 1 kg గనక, ఎకరానికి 1 kg గనక మనం అప్లై చేసినట్లయితే ఏదైతే వాటర్ ఉందో ఆ వర్షాల ద్వారా ఎక్కువైన వాటర్ని మొత్తం డ్రాప్ అవుట్ చేసి లోపల ఒక జెల్గా ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ వాటర్ పైకి కనిపించకుండా వాటర్ని మొత్తాన్ని డ్రాప్ అవుట్ చేసేస్తుంది. అది మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్, పడితే ఒకసారి కంటిన్యూస్గా వర్షం పడుతుంది, లేదంటే అసలు వర్షాలు లేవు. ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి మినుము పంటకి వేసినప్పుడు మాత్రమే వర్షం పడింది, నెక్స్ట్ వర్షాలు లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక ఎకరానికి 1 kg, దాదాపు ఎకరానికి ఒక 25 వేల రూపాయలు మినుము పంటకి ఖర్చు అవుతుంది. ఆ టైంలో 1 kg ఆక్వాజెల్ కనుక మనం ఎకరానికి అప్లై చేసినట్లయితే మనకి ఆ పంటని ఏదైతే వాటర్ ఎక్కువైన టైంలో ఆ వాటర్ని భూమిలోకి తీసుకొని జల్గా ఏర్పాటు చేసి నెక్స్ట్ ఆ పంట పండించడానికి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ వాటర్ని మళ్ళీ అందిస్తుంది అనమాట. అంటే మొక్క ఎక్కడా కూడా వాడిపోకుండా ఆరోగ్యంగా పెరిగి మనకు పంటను అందిస్తుంది అనమాట. ఆక్వాజెల్ అంతటి గొప్ప ప్రోడక్ట్ సార్ ఇది. నిజంగా చనిపోయే మనిషిని బ్రతికిచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది ఈ ఆక్వాజెల్లే. ఈ ఆక్వాజెల్ని యొక్క గొప్పతనం గురించి ప్రతి రైతుకి వివరించి మనం ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల్ని వ్యవసాయంలో ముందుకు పోయేలా చేసేటువంటి ప్రోడక్ట్ ఆక్వాజెల్ సార్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అగ్రి మాస్ సార్. ఈ అగ్రి మాస్ యొక్క వర్క్ ఏంటంటే, అగ్రి మాస్ వయ్యారి బామ చెట్టు ఉంది కదా, ఆ వయ్యారి బామ చెట్టు చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది.
ఆ వయ్యారి బామ చెట్టు ఏదైతే పూత వచ్చిందో ఒక్క పూత కూడా డ్రాప్ అవ్వదు. బట్ దానికి మనం ఏమైనా మందులు ఇస్తామంటే ఏమీ ఇవ్వం. నల్లగా ఎలాంటి వాటర్ లేకపోయినా కూడా బలంగా దృఢంగా ఎదుగుతుంది. ఒక్క పూతను కూడా రాల్సనివ్వదు. అలాంటి ఎక్స్ట్రాక్ట్ తోటి తయారు చేసినటువంటి ఈ అగ్రి మాస్ ఈ అగ్రి మాస్ అప్లై చేసినట్లయితే పైరు కూడా లైట్ గ్రీన్గా వస్తుంది. వచ్చిన పూత అది పళ్ళ తోటలకైతే వచ్చిన పూతలో ఎక్కువ భాగం పిందే తయారవుతుంది. ఆ పిందెలు తయారైనటువంటి పిందెలు మంచి సైజు తోటి మంచి రూపంతో మార్కెట్లో మన పంటకి మంచి రేటు వచ్చేలాగా పంట తయారవుతుంది. అలా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ అగ్రి మాస్ తోటి అగ్రి నానోటెక్ కలిపి వాడినట్లయితే మంచి పంట ఆరోగ్యవంతమైన పంట వస్తుంది సార్. ఇలా అగ్రికల్చర్ ప్రొడక్ట్లన్నీ వాడుకొని అందరికీ అవగాహన వచ్చేలా చేసి మంచి పంటలు పండించి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ మంచి ఆరోగ్యవంతమైన పంటను అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్లు తయారు చేయడం జరిగింది. ఇది అందరి రైతులందరికీ చేర్చాల్సిన బాధ్యత మనదే సార్. ఒక వెస్టేజ్లో లీడర్స్గా ప్రతి రైతుకి ఈ విషయాల్ని మనం చేరవేయడం ద్వారా రైతులందరి కళ్ళలో సంతోషాన్ని చూడవచ్చు. అందరికీ మంచి ఆరోగ్యవంతమైన పంటను అందించవచ్చు. సదా మంచిని కోరే విధంగా ఉండాలనేది నా అభిప్రాయం సార్. పోతే ఇంకొక చిన్న పాయింట్ ఫైనల్గా సార్, నేను ఈ వెస్టేజ్ని ఎందుకు టేకప్ చేశానంటే నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ చాలా కష్టం చేసి పిల్లలిద్దరిని చదివించడం జరిగింది. నెక్స్ట్ ఎంత కష్టపడి ఎంత చేసినప్పటికీ ఏ రోజైతే మనం పని చేయడం మానేస్తామో ఆ రోజు మనం జీరో సార్. మన ఇన్కమ్ జీరో. ఎప్పుడైతే మన ఇన్కమ్ జీరో అవుతుందో మనల్ని ఒక పాత గుడ్డలాగా పక్కన బారేస్తారు సార్. మన మాటకి విలువ ఉండదు, మనకి గౌరవం ఉండదు. మనం ఏదన్నా చెప్పబోయినా కూడా ఇతందే ఉందిలే అన్న ఫీలింగ్స్ ప్రతి సొసైటీలో అందరి ముందు కూడా ఇదే జరుగుతుంది. ఇది నేను గమనించాను. అందుకే ఏదైతే వెస్టేజ్లో మనం ఒక టీంని ఏర్పాటు చేసుకొని కొంతకాలం కష్టపడి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి ఒక టీంని ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ టీంను ఫాలో చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సిస్టమ్ మనకి గౌతమ్ బాలి గారు కల్పించారు. వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని నేను గ్రహించాను కాబట్టి నాకు ఎన్ని నెగిటివ్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి నెగిటివ్స్ అనేది సహజం సార్. అది తెలియక వచ్చే నెగిటివ్స్ మాత్రమే. ఆ నెగిటివ్స్ని పక్కన పెట్టి పాజిటివ్స్ని మాత్రమే ముందుకు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఒక్కటే మాట సార్, నేను నాకు ఈ అవకాశం కల్పించినందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. ఇందులో ఏదైనా పాజిటివ్ ఉంటేనే తీసుకోండి, ఏదైనా నెగిటివ్ ఉంటే నాకే వదిలేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. శివరామ్ ప్రసాద్ సార్. ఓకే మేడం. ఓకే సార్, సూపర్ గా చెప్పారు. అంతా పాజిటివే సార్. అగ్రి గురించి చాలా బాగా చెప్పారు సార్. అగ్రి గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసే విధానంగా అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. ఏదైనా కొంచెం స్పీడ్ అయ్యిందేమో, నన్ను కొంచెం చిన్న లేదు సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఫీడ్బ్యాక్ ఒక్కసారి తీసుకుందాం సార్. ఓకే సార్. మేరీ సుధాకర్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేరీ సుధాకర్ మేడం. వెంకయ్యమ్మ మేడం అనకర్లపూడి, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది సార్ మీ టెస్టిమోనీ. చాలా నిదానంగా చాలా నీట్గా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఒక చేలో పైరు వేసిన దగ్గర నుంచి అది ఎదిగి పంట చేతికి వచ్చాక ఏ విధమైన వాడితే బాగుంటుంది అనేది, ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇవి వాడితే ఇంకా చాలా బాగుంటుందని చాలా మంచి వివరంగా చెప్పారు. మాకైతే పొలం లేదు, కానీ నాకైతే కోరిక పొలం ఉంటే ఆర్గానిక్ పంటలు పండించుకొని తినాలని. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జమీలా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జమీల మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు సార్. అగ్రి గురించి అయితే అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. చాలా వివరంగా, చాలా స్పష్టంగా, చాలా బాగా చెప్పారు సార్. మంచిగా చెప్పారు. ఇలాగే మళ్ళీ మళ్ళీ మీ సెక్షన్స్ మాకు ఇవ్వాలని, కావాలని కోరుకుంటున్నాం సార్ హార్ట్ఫుల్ గా. బాగా షూర్ వచ్చింది మేడం. సార్. బాగా చెప్పారు సార్. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ త్వరగా మేడం. మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ జమీల మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. రామకోటేశ్వరరావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ చెప్పండి, మార్నింగ్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శివప్రసాద్ గారు. నేను శివరామప్రసాద్ గారు. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను సార్ భారీగా. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా సాయిల్ అప్లికేషన్ సార్. సార్ మీరు చెప్పిన అన్ని ఐటమ్స్ కూడా భూములు చేసుకున్నాయేనా? పైన స్ప్రే ఫస్ట్ చెప్పినవి మాత్రమే పైన, నెక్స్ట్ టైం మిగతా అన్ని అగ్రి గోల్డ్, అగ్రి మాసు అవి అప్లై చేసేయి, పైన అప్లై చేసేయి సార్. ఓకే. రెండే సార్ అప్లై చేసాయి. హ్యూమిక్ లిక్విడ్ కూడా ఉంది సార్. ఓకే ఓకే. ప్రతి ఒక్కటి సాయిల్ అప్లికేషన్, వాల్ స్ప్రే రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రొటెక్, నానోటెక్ కూడా అప్లికేషన్ లోను వాడుకోవచ్చు, స్ప్రేయింగ్ గా కూడా వాడుకోవచ్చు. అది కూడా చెప్పాను కదా, మాసు నానోటెక్. ఓకే. ఇవి ఎరువుల్లో కలిపి, సాయిల్ అప్లికేషన్ ఎరువుల్లో కలిపేయాలా, మామూలుగా విడిగా వేసుకోవాలా? ఎరువులో కలిపి వేసుకుంటేనే మనకి ఉపయోగం ఉంటుంది సార్. ఖర్చు తగ్గుద్ది. అంటే అన్ని సార్లు వీటికి అగ్రి 82 కలపాలి, వాటికి అగ్రి 82 కలపాలి, ఇన్ని సార్లు కలపలేం కదా. పనితనం బాగానే ఉంటుందా? విడిగా వేస్తే బాగానే బాగుంటుందా? ఉంటుంది. మిక్సింగ్ చేస్తే? ఏం పర్వాలేదు, నేను కలిపి ఈ వేసుకోవాలి. లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను సార్. నేను అగ్రికల్చర్ బాగా చేస్తుంటాను. నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్ మా ఎన్ని ప్రోడక్ట్స్. ఓకే సార్. ఓకే సార్. వాటి గురించి మీరు చెప్పిన దాంట్లో జై జవాన్ జై కిసాన్. నేను చాలా బిజినెస్లు ఉన్నాయి సార్ నాకు బయట. కంపల్సరీగా ఓకే. పొలం అనేది కంపల్సరీగా నేను వేస్తాను. పొలం వేయకుండా ఉండను, అది హాబీ, ప్యాషన్. ఓకే సార్. ఓకే సార్. ప్రతి సంవత్సరం వేస్తానే ఉంటాం ఎంతో కొంత. కానీ మీరు అన్నట్టుగా లాభాలు అయితే ఏం లేవు సార్. ఏదో బ్యాలెన్స్ అవుతున్నాయి. అవును. బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎరువులు కూడా తెచ్చుకొని వీటిని చేసి చూద్దాం సార్. నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఏదైనా రిజల్ట్ వస్తే కంటిన్యూషన్ చేస్తాం మళ్ళీ మేము. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ తప్పకుండా. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏమైనా ఉంటే ఓకే ఫోన్ రామ్. చేస్తాను సార్. మీ నెంబర్ తీసుకుంటాలే. తప్పకుండా సార్. దినేష్ గారి దగ్గర తీసుకుంటా మీ నెంబర్. ఓకే, తీసుకోండి సార్. ఉంది ఆ సార్ దగ్గర ఉంది. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తా సార్ మీకు. ఓకే సార్ రామకోటేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పామిడి వెంకటేశ్వరమ్మ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాకు జామ ఆయిల్ ఉన్నాయి. నేను జాయిన్ అయిన తర్వాత సోప్ వేయాలని చెప్పానంటే నాకు ఇంత వివరంగా తెలియకపోయేసరికి అది అప్పటికి అడిగి కనుక్కున్నాము. వేరే సార్ ఏమి వేయాలని, అవి స్టాక్ లేవన్నారు. ఓకే. 5 ఎకరాల పొలం ఉంది సార్. ఈసారి చేసేటప్పుడు ఆ జామ ఆయిల్కి ఏమేమి వాడచ్చో కొంచెం కనుక్కుందామని సూపర్ మామూలుగా భూమిలో వేసి 3 సంవత్సరాలు అవుతుంది సార్ వేసి జామ ఆయిల్. ప్రతి సంవత్సరం సూపర్ వేస్తుంటాము. ఓకే మేడం. అది అసలు జామాయిలు వేసేటప్పుడే గ్రాన్యువల్స్ కానీ భూమిలో వేసినట్లయితే మొక్కల గ్రోతింగ్ చాలా బాగుంటుంది. అంటే సార్ వేసి 3 సంవత్సరాలు అవుతుంది. నేను జాయిన్ అయ్యి 7 నెలలు అవుతుంది. అవునులే మేడం. అంతకుముందు తెలీదు. ఓకే. ఇంకా ఆప్షన్ లేదు. అదే సూపర్ తో వేయాల్సిందేగా, ఇంకేం వేరే ఆప్షన్ ఏం లేదు కదా. ఎందుకు మేడం, మిగతా ఎరువులతో కూడా కలిపి వేసుకోవచ్చు కదా. అదే ఎరువులతోటే, ఇంకా మామూలుగా భూమిలో వేసే ఎరువులతోటి మొక్క వేయక ముందు వేసే ఆప్షన్ లేదు కదా. ఈసారి వేసుకుంటేనే అది కదా. లేదు, భూమి ఎదబెట్టవచ్చు మేడం. ఎదబెట్టే వాటిలోనే ఏం ఎదబెట్టాలని అడుగుతున్నాను సార్. ఇప్పుడు మనం ఏదైతే ఫర్టిలైజర్ వాడతామో దాంతో పాటు ఈ గ్రాన్యువల్స్, అగ్రి 82 కలిపి మొత్తం ట్యాంకుకు పోసేసి ఎదబెట్టేయచ్చు. అంటే అదొక బస్తా తగ్గించుకోండి, మామూలుగా ఎకరాకి 1, 2. అవును. ఇవి కలుపుకొని ఎదబెట్టినట్లయితే గ్రోత్ బాగుంటుంది.
మ్హూ. అది మనం ఏదైతే ఎరువులు వాడతామో వాటిని కొంచెం ఒక బస్తా బ్యాగ్ తగ్గించేయండి. ఆ, ఒక బ్యాగ్ తగ్గించేసి వాటి ఆ, స్థానంలో ఈ గ్రాన్యువల్స్ కలపండి. భూమి యొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అప్పుడు. మ్, మీరు ఏదైతే ఎరువులు వాడతారో దానివల్ల భూమి గట్టి పడిపోద్ది, వానపాములు చనిపోతాయి, ఆటోమేటిక్గా మొక్క వేర్లు కిందకి స్పీడ్గా లోతుగా వెళ్ళవు. మ్. వెళ్ళనప్పుడు పైరు గ్రోత్ రాదు కదా. అవునవునవును. అది లాజిక్, ఇంకేం లేదు అక్కడ. మ్. భూమి వర్షం మెత్తగా ఉండాలి. పడకపోయినా చెప్పండి సార్. భూమి మెత్తగా ఎప్పుడైతే ఉంటుందో వేరు వ్యవస్థ మ్, అలా బాగా డెవలప్ అవుతుంది. మ్. వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంచి గ్రోత్ వస్తుంది మనకి. అవును. అది ఆ గుల్లబారాలి అని అంటే ఏం చేయాలి? మనం గ్రాన్యువల్స్ యూజ్ చేసుకోవాలి. గ్రాన్యువల్స్ ఎంత యూజ్ చేసుకుంటే అంత భూమి గుల్లబారుతుంది. మ్. అప్పుడే ట్రై చేద్దామని చూసాను సార్, సోప్ వేసేటప్పుడే. అప్పుడు స్టాక్ లేవన్నారు. ఆహా, లేవంటం వల్ల ఇయే వాడాల్సి వచ్చింది పోయిన సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం లేదులే మేడం. ఈ సంవత్సరమే అట్లా, నెక్స్ట్ ఇయర్ మనకి అన్ని ప్రొడక్ట్లు అందుబాటులో ఉంటాయి, నో ప్రాబ్లం. ముందే తీసుకుంటాం సార్, అప్పుడంటే తెలియక అప్పటికప్పుడు 2 రోజులు ముందుగా అడిగి స్టాక్ లేదని ఇబ్బంది పడ్డాము. లేదు మేడం, కంపెనీ కూడా లైసెన్సులు లేవు. మన ఆంధ్రాలో లైసెన్సులు లేవు. హైదరాబాద్ లైసెన్స్ మీద మనకి ప్రొడక్ట్లు వస్తున్నాయి. ఆహా. నెక్స్ట్ అందరికీ మన ట్రైనింగ్స్ పెట్టారు, అందరికీ లైసెన్సులు ఏర్పాటు చేస్తున్నారు. మ్, అందువల్ల మనకు ప్రొడక్ట్ అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్హూ. నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మ్హూ. అది. అన్ని వివరంగా వెంకటేష్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం థ్యాంక్ ఇచ్చినందుకు. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మ్. స్వర్ణ థ్యాంక్ యూ. వసంత మహారాజ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అసలు చాలా విధంగా చాలా బాగా చెప్పారు. అంటే అగ్రికల్చర్ నాకు మాకు అంత టచ్ కూడా లేదు సార్, దాని గురించి ఎక్కువ ఏం తెలియదు. ఓకే, తెగులు గురించి వీటి గురించి ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. తెలుసుకున్నాం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా అలాగే ముందుకు పోవాలి. ఓకే సార్. ఓకే మేడం. విద్యాన్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. బీబ్జాన్ మేడం. మేడం బేబీజాన్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం, చేసుకున్నాను. శిరీష మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెషన్ చాలా బాగుంది సార్, మీరు చెప్పింది అగ్రి కోసం. కానీ మా వారికి చాలా ఇష్టం పంటలు వేయాలంటే. ఓకే, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఆయన ఎప్పుడు ఏ పంటలు వేయాలా అని ఆలోచిస్తుంటాడు. విన్నారా సార్ మరి? పొలం అంటే సార్ చాలా విన్నారా? సార్ సార్ సెషన్ విన్నారా? విన్నారు సార్. బయట ఓకే, ఉన్నారు, ఓకే. ఆయన ఒక్క పొద్దు ఉంటున్నారు, మసీద్ దగ్గర ఉన్నారు. ఓకే మేడం. కొన్ని విన్నారు సార్. మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఓకే మేడం, అలాగే గురించి తెలుసుకోవాలి సార్. తప్పకుండా మేడం, అలాగే ఓకే సార్. తీసుకొని క్లారిఫై ఇస్తాం. ఓకే సార్. ఓకే మేడం. మీ రీచ్ ఏముందో అది గోల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా ఆలోచిస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ మేడం. సార్ మేడం. నేను జాయిన్ అయ్యి 2 నెలలే సార్. మేడం చెప్పండి మేడం. మిమ్మల్ని కాదు మేడం, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తెలుసా మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఆర్ఆర్బి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్, హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. బ్రేక్ అవుతుంది సార్.
పాయింట్ లో ఉండండి సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి చూసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు ఓకే సార్, ఓకే మాట్లాడండి సార్. అయితే సార్ ఒకళ్ళ ఇద్దరికి ఇచ్చాము. అయితే తొందరగా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి తొందరగా నమ్మట్లేదు. ప్లస్ మనం ఇచ్చినా కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ వాడుతున్నారు. వాడిన బాగానే ఉంది అంటే మిగతా తెచ్చుకోవడానికి ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడ వీళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఈ ఎరువులు కొట్టేవాళ్ళు అంటే పంట వచ్చిన డబ్బులు ఇస్తాం అట్లా చేస్తా ఉంటారు సార్. అంటే ముందే డబ్బులు మందులు తెచ్చుకొని చేస్తారు. మన దాంట్లో ఏంటంటే అమౌంట్ తీసుకొని ఏం చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలా అని సగం తీసుకుని అవును సార్ సార్ అదే అదొక్కటే మైనస్ ఉంది సార్. అవును ముందే కాకపోతే ముందే అమౌంట్ పెట్టుకొని తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడ ఏదో అప్పిస్తున్నారు కదా, అక్కడ నుంచి తెచ్చుకొని వాడుకుంటారు ముందు, తర్వాత పంట వచ్చినప్పుడు తీసుకెళ్లి వడ్డీతో సహా కట్టిస్తారు. బట్ దాంట్లో నుంచి రిటర్న్ వచ్చేది ఏమీ ఉండదు. కానీ మనకి ఇక్కడ ఫ్రీ ఒకటే సార్ ఇక్కడ. హలో, అదేదో మనం అక్కడ చేసే అప్పు ఏదో మనం బయట చేసుకున్నట్లయితే ఫ్రీ ప్రొడక్ట్ ద్వారాగా సిఎన్సి ఆఫర్ ద్వారాగా బెనిఫిట్స్ వస్తాయి కదా, ఇక్కడ ఆ బెనిఫిట్స్ ఏమన్నా బయట వస్తాయా? రావు సార్. అది వీళ్ళకి అంటే అర్థం కావట్లే. ఫస్ట్ టైం మనం వెళ్తున్నాం కదా ముందుకి, వాళ్ళకి మనకు వాళ్ళు తొందరగా జూమ్ మీటింగ్లు అవి వినరు కాబట్టి వాళ్ళకి కొద్దిగా తెలియదు. మనం అవగాహన ఇచ్చినా కూడా అబ్బా 10,000 పెట్టేశాము, అదే వాడి దగ్గర అయితే తర్వాత పంట వచ్చినాక ఇచ్చేవాళ్ళం అన్నట్టుగా ఉంటున్నారు సార్. అవును సార్, అవును. అదే ఆ అపోహ ఉంటది దీనికి. అదే మనం దీనికి కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పి కొంచెం మెల్లమెల్లగా మార్చుకోవాలి. అదే సార్, అదే చేయాలి సార్. అదొక్కటే కొద్దిగా మైనస్ సార్ మనకి. అంటే ఎరువులు కొట్టేవాళ్ళు అప్పులు ఇస్తారు, మీరైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అనేది కొద్దిగా అక్కడే సార్ మన అవగాహన చెప్పాల్సింది. మీరు కొనే ప్రొడక్ట్లకి మీరు ఎట్లాగూ వడ్డీ కడతారు, కానీ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో, మనకి సిఎన్సి ఆఫర్ రూపంలో బయటకు అయితే ఏమి రావు. కానీ ఇక్కడ ఇదే వడ్డీ ఎక్కడన్నా డబ్బులు తెచ్చుకొని ఈ ప్రొడక్ట్లు తీసుకుంటే మనకి ఈ ఆఫర్లు అన్నీ వస్తాయి కదా అనేది మనం వాళ్ళ అవేర్నెస్ కల్పించాలి. అదే సార్. కొంతమంది వింటున్నారు, కొంతమంది ఏమన్నా బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అది కొంతమంది ఏమన్నా సహజం అంటే కొంతమంది ఏమన్నా నేలబడికి వాడుతున్నారు. కొద్ది రోజులు వీళ్ళు అలవాటు పడ్డాక వాళ్ళు కూడా అదే సార్. వీళ్ళు అలవాటు పడ్డ తర్వాత వాళ్ళు కూడా వీళ్ళ దారికి వస్తారు. ఓహో, ఏదో బెనిఫిట్ ఉంది అని వాళ్ళు గ్రహించినట్లయితే. అవునవును సార్. అవును. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్ అగ్రి గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివరాం ప్రసాద్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. మీ టెస్టిమోనీ, వండర్ఫుల్ టెస్టిమోనీ మాకు ఇచ్చినందుకు. వెరీ ఇలాంటి సెక్షన్ మళ్ళీ మాకు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఒక్కసారి చూడండి. 8వ తేదీ సార్ జానకిరావు సార్ చెప్తున్నాను. మేడం శశి మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి మేడం. అవునా, ఓకే మేడం, లేట్ గా చేసినట్టు. ఓకే, శశి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సార్ తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా సార్ వాడున్నారు సార్, ఆయన మాట్లాడతారు రిజల్ట్ గురించి. ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కోరమాండ్లో చేస్తాను సార్. ఓకే సార్. కోరమాండ్లో గ్రోమర్లో ఆర్ఎస్ మేనేజర్గా చేస్తున్నాను. ఓకే. ఒకసారి విని హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడదామని తీసుకొచ్చి మొక్కజొన్న వేస్తున్నాను, ఒక 2 ఎకరాలు నేను. ఓకే. దానికి వాడాను సార్, తీసుకొచ్చి రిజల్ట్ అది చూద్దామని. ఓకే. హ్యూమిక్ గ్రాన్యువల్స్ వరకు వాడాను, రిజల్ట్ బాగా వచ్చింది సార్. అందరు రైతులందరికీ వాడుకోవచ్చు చెప్తున్నా నేను కూడా. 82 కలిపారా సార్? మెయిన్ 82 ముఖ్యం సార్. అది 82 వాడలేదు సార్, హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడా. అగ్రి 82ని వాటికి మిక్స్ చేసి వాడితే రిజల్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అగ్రి 82 సార్. 82
అది భూమి యొక్క డోస్ ఎంత సార్ ఎకరానికి అది? సాయిల్లో అయితే 150 ml హ్యూమిక్ గ్రాన్యువల్స్ తో పాటు మిక్సింగ్ సార్. మిక్సింగ్. ఫర్టిలైజర్ కూడా యూజ్ చేస్తారు కదా? ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను సార్. ఫర్టిలైజర్ గ్రాన్యువల్స్ 82 మొత్తం మిక్స్ చేసి దుక్కిలో వేసేసుకోవటమే. అట్లా వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి సార్. ఎందుకంటే పిహెచ్ అనేది చాలా ముఖ్యం భూమికి. ఓకే ఓకే సార్. ఆ పిహెచ్ ని నార్మల్ చేస్తుంది అనమాట, న్యూట్రల్ లో ఉంచేలా చేస్తుంది అనమాట అది. ఓకే ఓకే. అది సార్. అదను ఇది ఆక్వాజెల్ గురించి చెప్పారు కదా సార్, ఒక్క నిమిషం ఏమన్నా చెప్పగలరా? ఆక్వాజెల్ అదే కదా, ఇప్పుడు వాటర్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఫస్ట్ మనం దుక్కిలో కనుక ఎకరానికి 1 కేజీ దుక్కిలో కనుక వాడినట్లయితే, ఏదైతే వర్షాలు ఎక్కువ పడ్డాయో ఆ వర్షాలు నీళ్లు నిలవకుండా, నీళ్లు నిలిచినట్లయితే మొక్క ఉరకెత్తిపోతుంది కదా. ఒక మిర్చి ఉంది సపోజ్, అవును సార్, చాలా పెట్టుబడి పెడతాం. బహుశా మొక్కలకు 20,000, దుక్కికి ఫర్టిలైజర్ కి అంతా కలిపి దాదాపు 40,000 ఖర్చు అవుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ అయ్యేసరికి. ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు వర్షాలు ఎక్కువైనాయి అనుకోండి, ఏమవుద్ది? ఆ పైరు వరకెత్తిపోద్ది. మనం ఏదైతే 1 కేజీ ఆక్వాజెల్ గనక భూమిలో ఈ ఫర్టిలైజర్ తో పాటు వాడినట్లయితే, ఎంత వర్షం పడినా వాటర్ మొత్తాన్ని డ్రాప్ అవుట్ చేసుకుంటది, భూమిలోకి జెల్లాగా ఏర్పాటు చేస్తుంది. అదే దాని గురించి చెప్పారు కదా సార్, ఇజ్రాయెల్ వాడతారు, ఇజ్రాయెల్ నుంచి అని చెప్పి. ఇజ్రాయెల్ టెక్నాలజీ సార్, అక్కడ నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇది మనకి కూడా ఆ టెక్నాలజీ ద్వారాగా తయారు చేసింది. ఇది వాటర్ మొత్తాన్ని డ్రాప్ అవుట్ చేసుకుంటది. నెక్స్ట్ వర్షాలు లేవు అనుకోండి, ఆ వాటర్ ని మళ్ళీ దీనికి మొక్కకు అందిస్తుంది. మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకోవాలా? డోస్ సరిపోతుందా? అదే సార్, ఇంకా మళ్ళీ ఏమి వేయము మనం. 1 కేజీ వేసుకుంటే సరిపోద్ది ఎకరానికి? సరిపోతుంది. 1 కేజీ వచ్చేసి 1,800 రూపాయలు ఉంటుంది అది. మనం అక్కడ పెట్టుబడి గురించి చూసాం అనుకోండి, రేపు వర్షాలు ఎక్కువ అయిపోయి 40,000 రూపాయలు నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఉపయోగం లేదు కదా. అవునులే సార్. అందుకని 1 కేజీ గనక మనం 1,800 ఖర్చు పెట్టుకొని 1 కేజీ దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మనకి ఆ పంటకే అందించేస్తుంది ఆ వాటర్ ని. స్టాక్ ఇప్పుడు అవైలబిలిటీ ఉందా సార్ ఒంగోలులో? ఉంటుంది సార్, లేదంటే వెంటనే తెప్పిస్తారు. తెప్పిస్తారా? ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం ఉండదు సార్, ప్రతి ప్రొడక్ట్ అవైలబుల్ ఉంటుంది. ఈ సంవత్సరం లైసెన్స్ ప్రాబ్లం ఆల్రెడీ అందరికి ట్రైనింగ్స్ ఇచ్చారు. ట్రైనింగ్స్ అంటే దానికి లైసెన్స్ ఇవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్స్ ఇచ్చారు అందరికి. ఈ లైసెన్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ అన్ని ప్రొడక్ట్ లాగే దీన్ని కూడా స్టాక్ పెట్టేస్తారు సార్, అన్ని డిఎల్సిపిల్లో. ఓకే ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. వాడతానులే సార్, అన్ని విధాలు వాడి నేను రైతులకు అందరికీ చెప్తాను సార్. మీకు ఆక్వాజెల్ కావాలి, స్పాట్ లో కావాలి అని అంటే పీవీస్ అయితే యాడ్ కావు, కానీ మన దగ్గర ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాం. పీవీసీ ఏం అవసరం లేదు సార్, అది ప్రోడక్ట్ మనకు రిజల్ట్ రావాలి, కానీ పీవీసీ వాడితే నేను చెప్తాను తర్వాత రైతులందరికీ. మనకి అక్కడ ట్రై చేయండి డిఎల్సిపిలో, లేదంటే మీరు. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్, అది మనకి ఒంగోలు అవైలబిలిటీ ఉంది, మనం ఒంగోలులో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేసుకోండి సార్. ఆక్వాజెల్ ఉందా సార్ ఒంగోలులో? ఓకే సార్, ఉంది సార్. అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది సార్, అక్కడ దొరకకపోతే ఏడిఎల్సిపిలో దొరకదు. అవును సార్, ఖచ్చితంగా. సరే సార్, నేను కాల్ చేస్తాను సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాయి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. తాతయ్య పేరు మార్చుకున్నాలి. మార్నింగ్ తాతయ్య గారు, అదే పేరు మార్చుకున్నా. గుడ్ మార్నింగ్ శివరామకృష్ణ గారు. శివరాం ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. జాలే సార్. సారీ సార్, శివరాం ప్రసాద్ సార్. ఓకే సార్, మీరు చెప్పినటువంటి దాంట్లో హైలైట్ పాయింట్ ఒక్కదాన్ని రైట్ చేస్తాను సార్ నేను. ఎందుకంటే దాన్ని నేను పోయిన సంవత్సరం మీరు చెప్పిందే నేను చేసి చూపించా. ఒకేసారి 40,000కి గ్రాన్యూల్స్ కొని వీళ్ళు ఎరువుల కొట్లో అప్పులు తెచ్చుకొని 2 రూపాయల వడ్డీకి మరలా వాళ్ళు 2 రూపాయల వడ్డీ పే చేస్తున్నారు. అది గమనించుకొని ఎవరైతే ఇట్లా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రూపాయి వడ్డీ నాకు ఇవ్వండి అని నేను గ్రాన్యూల్స్ ఇచ్చాను సార్. సూపర్ సార్, సూపర్. మీరు 1 రూపీ ఇవ్వన్నాం చాలు, నాకు నా సొంత డబ్బు. ఓకే. ఈ జూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు
ఈ పాయింట్ సార్ మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే వారికి పాపం అర్థం కాల. నేను అందుకే ఈ పాయింట్నే పట్టుకున్నా ఇప్పుడు నేను. ఏంటంటే సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, ధనికుడి దగ్గర కూడా ఒక్కసారి డబ్బులు అవసరానికి ఉండకపోవచ్చు. అవును సార్, అవును. అప్పుడు శక్తి ఉన్నటువంటి లీడర్ పర్లేదు ఇబ్బంది లేదు అని అనుకునే నమ్మకం ఉంటే మీరు చెప్పిన విధంగా చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయ్యా నీకు డబ్బులు పుడతాయి కదా ఎక్కడైనా, ఆ 20 కోట్లు 2 రూపాయలు వడ్డీకి ఇచ్చే కన్నా బయట తెచ్చుకో. ఈ బయట తెచ్చుకొని నువ్వు ఈ గ్రాన్యూల్స్ కొంటే నీకు సిఎన్సి కింద నీకు ఎంత ఉపయోగం ఉంది, నీకు ఎన్ని తీసుకోవచ్చు, నీకు రేటు ఎంత తగ్గుద్ది అనేది కానీ ప్రత్యేకించి సార్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కానీ బయలుదేరగలిగితే లీడరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. బ్రాకెట్ లో సాయి. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మనం మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. 8వ తేదీ మన మెంటర్ అయినటువంటి మెంటర్ గారు సురేష్ గారు, టాప్ లీడర్ 2 lakhs ప్లస్ ఎన్ఆర్ సురేష్ సార్ గారు రాపర్ల మధ్యాహ్నం 2 గంటలకి రాపర్ల ఇచ్చారు లీడర్స్. అక్కడ ఉన్న రాపర్ల టీం అంతా మీ టీం ని మీరు త్వరగా ప్రమోట్ చేసుకోండి చక్కగా, ఓకేనా. ఈ నెక్స్ట్ వచ్చేసేసి తిరుమల కళ్యాణ మండపంలో 17వ తేదీ ఎంఎస్ఆర్ మహా గురూజీ గారు, సారీ తిరుమల కళ్యాణ మండపం కాదండి, అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర, అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎంఎస్ఆర్ మహా గురూజీ ఎంఎస్ఆర్ గారిది 17వ తేదీ ఉదయం 11 గంటలకి ఉంది, ఓకేనా లీడర్స్. ఇంకా క్లోజ్ చేసుకుందాం. దినేష్ సార్ మేడం క్లోజ్ చేస్తున్నాను మేడం. 9వ తేదీ తిరుమల కళ్యాణ మండపంలో సురేష్ సార్ది ఉంది. ఓకే లీడర్స్ 9వ తేదీ తిరుమల కళ్యాణ మండపంలో సురేష్ సార్ గారిది ఉంది, ఓకేనా మేడం. నేను క్లోజ్ చేస్తున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం హోస్టింగ్ చేసినందుకు, చాలా బాగా చేశారు.